గ్రామంలో గత ప్రభుత్వంలో సర్వే నంబర్ 168/1 91/10లో తెల్ల కాగితాలపై అగ్రికల్చర్ జిరాయితీ భూమికి ధృవీకరణ పత్రాలు అధికారి దుర్వినియోగం చేసి గత విఆర్ఓ పల్లా నారాయణరావు హయాంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోయినా 1B లేకపోయినా ప్రభుత్వం అధికారులు అండదండలతో తెల్ల కాగితాలపై ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారని ఆ స్థలానికి చెందిన బాధితురాలు గూడెపు పార్వతి వారి తనయుడు ఆర్మీ జవాన్ గూడెపు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం రాజా నివాసిని గత విఆర్ఓ పల్లా నారాయణరావు రాజాం గ్రామంలో మేము అనుభవంలో ఉన్న భూమిని తన సొంత స్వలాభం కోసం అధికారి దుర్వినియోగం చేసి 1B లేకపోయినా పట్టాదారు పాస్బుక్ లేకపోయినా భూమి మాది అని చెప్తే తన సొంత అధికారాన్ని చలాయించి ప్రభుత్వానికి చట్టాలకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి గండి కొట్టించి తెల్ల కాగితాలపై అగ్రికల్చర్ జిరాయితీ పల్లం భూములు అయినా మెట్టు భూమిగా ధృవీకరించి తెల్ల కాగితాల ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆ ధృవీకరణ పత్ర ఆధారాలుగా ఆ లబ్ధిదారులు రిజిస్ట్రేషను జరిగించారు. ఈ వైనంపై గత 5 సంవత్సరాల నుంచి మా అమ్మగారైన గూడెపు పార్వతి నేను నా సెలవులకు వచ్చినప్పుడల్లా కలెక్టర్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అనేక ఫిర్యాదులు ఇచ్చినా సరే గత ఆ విఆర్ఓ పల్లా నారాయణరావు తన అధికారుల అండదండాలతో అధికారులు వాళ్ళ మీద విఆర్ఓ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ గడుపుతున్నారు. కావున గత ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మా ఆర్మీ జవాన్కే న్యాయం జరగలేనప్పుడు సాధారణ ప్రజలకు ఈ న్యాయం జరుగుతుందా? అనకాపల్లి జిల్లాలో ఎంత అవినీతిపరమైన విధులు నిర్వహించిన విఆర్ఓపై నేటికి కూడా చర్యలు తీసుకోకుండా ఒక ఆర్మీ జవాన్ని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే అధికారులు కళ్ళు తెరిచి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి న్యాయం చేస్తారని కూటమి ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని సందున నా ఒక సైనికుడికి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మా అమ్మగారు ఒక వితంతువుగా ఉండి ఊళ్ళో ఉంటూ నివసిస్తున్నారు. ఇన్ని బాధలతో నేను నా మనస్తాపం చెంది నేను విధులు సక్రమంగా నిర్వహించడానికి నేను సెలవుకు వచ్చినప్పుడల్లా నా విలువైన సమయాన్ని నా కుటుంబ సభ్యులతో నేను మా ఈఆర్ఓపై ఇచ్చిన ఫిర్యాదులు పట్టించుకోకపోవడం వల్ల నేను కలెక్టరేట్ చుట్టూ తిరిగినా సరే అధికారులు ఎవరూ స్పందించడం లేదు. కావున ఇప్పుడైనా సరే అధికారులు అనకాపల్లి జిల్లా అధికారులు కలెక్టర్ వారు స్పందించి గత ఈఆర్ఓపై కఠిన విచారణ జరిపించి అనకాపల్లి ఆర్డీఓ గారు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చి 45 రోజులు గడిచినా సరే ఆ రిపోర్ట్కి ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన జరుగుతుంది. కావున ఎప్పుడైనా సరే దీనిపై అధికారులు స్పందించి మా కోసం న్యాయం చేస్తారని ఒక ఆర్మీ కుటుంబాన్ని మీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గౌరవించి మా విఆర్ఓపై తక్షణం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.